మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి ఇందిరాదేవి గారి ముందుకు వచ్చి ఈ యొక్క వాక్య పరిచర్య నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఒక ప్రార్థన రిక్వెస్ట్ కూడా మన మధ్యలో వచ్చిందని ఇంటి ముందు కూడా ఇచ్చారు. జానకి అనే అమ్మాయి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందంట. ఆమె కోసం నిమిత్తము మరి ఆ ఉద్యోగం రావాలనేసి మరి ప్రార్థన చేయమని రిక్వెస్ట్ పెట్టారు కనుక ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. జానకి ఆమె పేరు, ఆమెకు ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా వందనాలు తండ్రి, వందనాలు వందనాలు ప్రభా. ఆయన మీ మహాఘనమైన నామమును బట్టి, మీ కృపను బట్టి ఇంతవరకు ఈ ఆలయంలో జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు ఉన్నారు ప్రభా. నాయన మీరు చూస్తున్నారు ప్రభా. యేసయ్య నాయన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలోని ప్రభా నాయన తండ్రి పాడిన పాటలందు, ప్రార్థించిన విధానమునందు ప్రభా యువకులు చేసినటువంటి నాయన స్తుతి ఆరాధనలు తోడుగా ఉండి నాయన మమ్మల్ని అందరినీ సంతోషపెట్టారయ్యా. మీ రాజ్యంలో ప్రభా నాయన మేమందరము చేరి ఉండాలి ప్రభా. నాయన తండ్రి ఇదిగో నాయన మీ వాక్యమును ఇప్పుడు ప్రభా నాయన చెప్పబోతుండగా నాయన వాక్యము ద్వారా మాట్లాడండి తండ్రి. నాయన దానికి నామై ప్రభావి రిక్వెస్ట్ పెట్టింది తండ్రి. ఎంతో మంది బిడ్డల ప్రభా ఉద్యోగుల గురించి ప్రయత్నములు చేయించుండగా ప్రభా మీరు తోడుగా ఉండండి. ఉద్యోగములు చేయించున్న బిడ్డలకి తోడుగా ఉండండి. వారు రాకపోకలేందు తోడుగా ఉండండి. నాయన అధికారుల వల్ల బిడ్డలకి ఎటువంటి ఆటంకములు కలగకుండా కాపుదలను అనుగ్రహించండి. సేవకుని ఏ వాక్యమునైతే మాకు వివరించి ఉన్నారో ప్రభా ఆ వాక్యము మేము శ్రద్ధగా మా మనసులో వాక్యం మీద ఉండి ప్రభా చెడు తలంపులకి మా హృదయములకు వెళ్ళకుండా ప్రభా యేసయ్య వాక్యమును నాయన విని గ్రహించే ప్రభా దాన్ని బట్టి నడుచుకునేటట్టు చేయమని మీ సేవకుని బోరగా వాడుకొని మీ వాక్యమును బలపరచమని మా ఎడల తండ్రి మీ కృపతో నింపమని, ఏ ఆటంకం రాకుండా ఇటువంటి దుష్ట శక్తులు మా హృదయంలోకి రాకుండా మీరు కాపుదలను అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య పేరుతో వేడుకుంటున్నాను తండ్రి. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way. Oh, the best book to read is the Bible. Hallelujah. దయచేసి అందరం కూర్చుందాం. బయట మరి ఎంత ఎండ వేడిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ యొక్క మధ్యాహ్న వేళలో మనకు అనుగ్రహించిన ఈ యొక్క ఎలక్ట్రిసిటీని బట్టి, ఏసీని బట్టి ప్రభువుకి స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క ఆదివారం దినమున, పరిశుద్ధ దినమున దేవుని సన్నిధికి మనందరం కూడా వచ్చి ఉన్నామండి. దేవుని స్తుతించడానికి, ఆయన్ని గణపరచడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. మరి ఆ యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకొని మరి ఇంతవరకు కూడా ప్రభువుని మరి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా ఆయన ఆరాధించాము, ఆయన మహింపరిచాము. మరి ఈ యొక్క సమయంలో కొద్ది సమయం మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మరి మరిన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ దినం యొక్క ప్రాముఖ్యత, మరి దేవుడు మన సన్నిధికి మనల్ని తోడుకొని వచ్చి ఆయన మాటలు వినడానికి, ఆయన స్తుతించడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా తోడుకొని వచ్చినందుకు కూడా దేవుని నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ఈ యొక్క ఆదివారం దినమున, పరిశుద్ధ దినమున మనం ఇక్కడికి దేవుని సన్నిధికి ఎందుకు వచ్చి ఉన్నామో మనందరికీ తెలుసు. కొంతమంది అయితే మరి అనాలోచితంగా ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు. మా ఆదివారం ఇది సర్లే దేవుని సన్నిధికి వెళ్దాములే అనేసి అని అనుకుంటూ కొంతమంది వచ్చి ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు ఆకర్షించందే దేవుని సన్నిధికి మనం ఎక్కడికి రాలేము. దేవుని యొక్క వీలుబాటు దేవుడు మనకు అనుగ్రహించి మరి దేవుని సన్నిధిలోకి మనం తోడుకొని వచ్చి
ఆయన స్తుతించే వారిగా మనల్ని చేసుకొని ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇది సహవాసం. మనము దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే మనం ఇక్కడికి దేవునితో సహవాసం చేయడానికి, సహవాసంగా మనం ఉండడానికి, మన ఒకరినొకరును మరి సహవాసంతో కలిసి అంటే స్నేహముతో ఉండడానికి మరి దేవుని సన్నిధికి మనం వచ్చాం, అంతే కదండి. అందుకని అయ్యగారు చాలా మరి దేవునిలో ప్రార్థించి ఈ యొక్క మందిరానికి ఒక సహవాసం అనే పేరును పెట్టి ఉన్నారు కదండి. సత్య సువార్త సహవాసం అనే మరి సువార్తని సత్యమైన రీతిలో చేయాలనేసి మనం అంతకంటే ప్రాముఖ్యంగా మనము ముందుగా ఈ యొక్క దేవుని సన్నిధికి సహవాసముగా కూడి ఉండాలనేసి, స్నేహముగా కలిసి ఉండాలనేసి దేవుని యొక్క మరి ఉద్దేశముని అయ్యగారు తెలుసుకొని దీన్ని సహవాసం అని పెట్టి ఉన్నారంటే ఫెలోషిప్, ఇంగ్లీష్ లో మనం చెప్తున్నాం ట్రూ గాస్పల్ ఫెలోషిప్ అనేసి ఉంటున్నాం. మరి సహవాసంగా కూడి ఉన్న మనము దేవునితో సహవాసం చేయడానికి, మనము ఒకరితో ఒకరు కలిసి సహవాసంగా ఉండడానికి మనకి ఇక్కడ వచ్చి ఉన్నాం కనుక మరి ఈ యొక్క దినాన్ని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే మరి జీవితం మనం జీవించాలనేసి మరి దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ లోక సహవాసాలు చాలా ఉన్నాయండి. చాలా మంది అన్యులతో మనం సహవాసం చేస్తూ ఉంటాం, అన్యులు కలిసి సహవాసాలు చేస్తూ ఉంటారు. ఏ విధమైన సహవాసము, ఏ విధమైనటువంటి స్నేహాలు అవి మనం చూస్తున్నాం. ఆ యొక్క సహవాసాలు దేనికి దారి తీస్తున్నాయి అన్న విషయాన్ని కూడా మనం కొంతమంది కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటున్నాము. దేవునితో సహవాసం లేకుండా అన్యులతో అన్యరీతిగా సహవాసం చేస్తూ ముందుకెళ్తున్న వారి జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం చూస్తూనే ఉంటున్నాము. కొంత మనం తెలుసుకోవచ్చు, నా జీవితంలో మరి దేవుడు సరైన రీతిలో నాకు సమాధానాన్ని ఇవ్వలేదండి, సంతోషాన్ని ఇవ్వడం లేదండి అని తెలియజెప్పుకునే వారు ఏంటంటే దేవునిలో మనం సరైనటువంటి సహవాసము లేకపోవడమే, ఇతరులతో లేక విశ్వాసులతో కలిసి సహవాసము చేయకపోవడం అనేసి ఉదయకాల సమయంలో పరిశుద్ధత ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మన యొక్క సహవాసాలు ఎలా ఉండాలి, ఎవరితో ఉండాలన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో సహవాసాలు ఎవరితో చేశారు, దేవునితో సహవాసం చేసిన వారు ఏ విధంగా వారి జీవితాల్లో మరి ఆశీర్వాదాలు పొందుకున్నారు, ఏ విధంగా అన్య దేవతలను మొలుకుతూ అన్యులతో సహవాసం చేస్తూ ఏ విధంగా వారి జీవితాలని మరి నరకప్రాయం చేసుకున్నారో కూడా మనం చూస్తున్నాం. దేవుని వాక్యాలు తెలిసినటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము మన యొక్క సహవాసం ఎలా ఉండాలో ఉదయకాల సమయంలో పరీక్ష చేసుకుంటానికి దేవుడు మనందరిని కూడా ఈ సన్నిధికి మనం తోడుకొని వచ్చాడు. మరి సహవాసం గురించి మనం తెలుసుకుంటున్నాం, ఏ విధంగా సహవాసం ఉండాలో. మరి ఎవరితోటి సహవాసం చేయాలన్నప్పుడు ఒక మంచి 3 మాటల ద్వారా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. సహవాసం మొట్టమొదటిగా మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవుని యొక్క కుమారునితో మనము సహవాసం చేయాలంట. వాక్యంలో మనం చూస్తాము, కుమారునితో సహవాసం. దేవుడు మరి మనల్ని పిలిచాడు గనక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మకమైన వాడు కనుక ఆయనతో మనం సహవాసం చేయాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే కుమారునితోటి సహవాసం కలిగి ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. మన సహవాసం ఎలా ఉండాలి, మన సహవాసము ఎవరితోటి చేయాలనే మాటని మనం చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడగు నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్టెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమును ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును మిమ్ము
మిమ్మల్ని పిలిచిన తండ్రి, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారు కదా, ఇక్కడ మన సహవాసము ఎవరితోటి ఉండాలనేసి తెలియజేస్తున్నారు. మన సహవాసం ఎవరితో ఉండాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉంటున్నాడు, తెలియజేస్తున్నాడు. మన యొక్క సహవాసము మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారునితో సహవాసంకు మనల్ని పిలిచిన దేవుడు. మన దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తన కుమారునితో సహవాసము చేయమని అంటున్నాడు. మరి కుమారుడు ఎటువంటి వాడు మనందరికీ తెలుసు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి ఉన్నాడు. ఆయన మరి తను తాను రిక్తినిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించాడు కనుక ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని కూడా ఇచ్చిన దేవుడు. నిజమైనటువంటి మరి స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణాన్ని కూడా పెట్టడానికి మరి సిద్ధమైనది మరి యొక్క స్నేహితుడు. మరి యొక్క యేసు ప్రభు గురించి ఇక్కడ తెలియజేస్తున్న మాట అంటే మన సహవాసం ఎవరితో ఉండాలంటే కుమారునితో మన సహవాసం ఉండాలనేసి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మన సంఘానికి కూడా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే మన సహవాసాలు ఎవరితో ఉన్నాయో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన పరిస్థితులను బట్టి మన యొక్క మరి జీవిత విధానాన్ని బట్టి మనం ఎవరితోటి సహవాసం చేస్తున్నాం, మన సహవాసం ఎవరితో ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడంటే తన కుమారునితో మన సహవాసం కలిగి ఉండాలనేసి మరి దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధంగా ఉంచడానికి దేవుని యొక్క ఆలోచన గనక మరి ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క కుమారునితో సహవాసం చేయమని చెప్తున్నాడు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మధ్యాహ్న కాల సమయంలో మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. మన సహవాసాలు ఎలాగున్నాయి? మరి దేవునితో సహవాసం చేయడానికి ఈ ఆదివారంలోని కొంచెం సమయం మరి ఇది సరిపోతుందా? మన జీవితకాలం అంతా కూడా మరి మన సహవాసము ఎవరితో చేయాలి? దేవుని కుమారునితో చేయమని దేవుడు ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. కనుక మన ఇప్పటి వరకు ఒకవేళ మన సహవాసాలు ఎలాగున్నాయో, ఎవరితోటి మనం ఎక్కువగా మరి సంభాషిస్తూ ఉంటున్నామో, మరి సహవాసం చేస్తున్నామో, వారి యొక్క అలవాట్లు మనం నేర్చుకుని వారిలాగా మనం జీవించడానికి మనం సిద్ధపడుతున్నామో. కానీ మరి రక్షణ పొందినటువంటి మనం ఎలా ఉండాలంటే దేవునితో కుమారునితో సాంగత్యం చేయాలి, దేవుని కుమారునితో సహవాసం చేయాలి, దేవుని కుమారునిలాగా మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు కనుక మరి ప్రేమిస్తున్న దేవుడు తన ప్రియ కుమారుడు ఏ విధంగా ఉన్నాడో, ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాడో, ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడో మనం కూడా ఆ విధంగా జీవించమనేసి, మనల్ని కూడా ఆ విధమైనటువంటి మనస్సును కలిగి ఉండమనేసి దేవుడు మరి తనకిచ్చినటువంటి కుమారునికి ఇచ్చినటువంటి ఆధిక్యత మరి ఏ విధంగా ఉందో అటువంటి ఆధిక్యతను నీకు నాకు ఇవ్వడానికి కూడా తండ్రి మరి ఆశిస్తున్నాడు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, కుమారుని వల్లే నా కుమారునితో మీరు సహవాసం చేయండి అనేసి మరి చెప్తున్నాడు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన సంఘానికి చెప్తున్నాడు. మరి సంఘం ఆ మాటలు విని మరి ఆ విధంగా మరి సహవాసం చేసినట్లయితే దేవునితో మరి కలిసి మరి పరలోక రాజ్యంలో ఆ సంఘం ఎత్తబడే సంఘంగా ఉంటుంది. మధ్యాహ్న కాల సమయంలో మన సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము దేవుని యొక్క కుమారునితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నామా లేదా? మనం మరోసారి మధ్యాహ్న కాల సమయంలో మనం పరీక్ష చేసుకోవాలి. మన ఇష్టాలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క కోరికలు మన అభిలాషలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం. ఒకవేళ ఇప్పటి వరకు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఆధిక్యతను మనం ఇవ్వలేనట్లయితే మరి ఎప్పటి నుంచి అయినా దేవుని కుమారునితో మనం కలిసి సహవాసం చేయడానికి, ఆయన ప్రార్థించడానికి, ఆయనతో కలిసి ఆనందించడానికి, సంతోషించడానికి మన కుమారునితో సహవాసము మనం చేద్దాం. ఎందుకంటే దేవుని కుమారునితో సహవాసం చేసినట్లయితే మనం కూడా ఆయన యొక్క స్వారూప్యంలోనికి మార్చబడతామనేసి ఉదయకాల సమయంలో దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. రెండోదిగా మనం చూస్తాం, మన సహవాసము ఏ విధంగా ఉండాలి, ఎవరితోటి ఉండాలన్న మాంసం మీద మనం మాట్లాడుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో ఇందాక చెప్పిన రీతిగా మన మందిరానికి ఆదివారం దినం దేనికి మనం వచ్చి ఉన్నామంటే దేవునితో సహవాసం చేయడానికి మనం వచ్చున్నాం. రాబోయే 6 రోజులు కూడా మరి విన్నటువంటి ఈ వాక్యాన్ని విని మన సహవాసాన్ని మనం మార్చుకుని దేవునితో కొంత సమయమైన ప్రార్థనలో గడపడానికి కానీ,
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడాలనేసి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మరొక మాటను మనం చూద్దాం. మన సహవాసం ఎవరితో ఉండాలనేసి మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. యోహాను రాసిన మరి మొదటి పత్రికలో మరి మొదటి అధ్యాయంలో మరి 3వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. చదువుదాము. వాక్యం తీసిన వారు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనంలో మన సహవాసము మరి 2వ వ్యక్తితో ఎవరితో మనం ఉండాలంటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. చూసారు కదండి, యోహాను రాసిన యొక్క పత్రికలో మన సహవాసము ఎవరితోటి ఉండాలనేసి ఉంది. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఎవరితోటి సహవాసం చేస్తున్నారంటే మాతో మీకును సహవాసము, ఒకరితో ఒకరు మన సహవాసము కలిగి ఉండాలి. దేవుణ్ణి మరి ఎరిగిన బిడ్డలతో మరి విశ్వాసులతో చేసే సహవాసము ఒక రీతిగా ఉంటుందండి. అన్యులతో చేసే సహవాసము ఒకలా ఉంటుంది. కనుక మరి ఇక్కడ చూస్తున్నాడు యోహాను, మాతో కూడా మీకు సహవాసము కలిగినట్లు మేము చూచినదని. ఆయన చూశాడండి ఏ విధమైనటువంటి సహవాసము చెయ్యాలో. ఆయన ఏ విధంగా యేసు ప్రభుల వారి లోకంలో ఉండగా ఏ విధంగా ఉన్నాడో ఆయనతో కలిసి సహవాసం చేసిన దినాలు మరి వాళ్ళు చూశారంట. అంతేకాకుండా వాళ్ళు విన్నారని కూడా మనకి ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాము. ఆ విన్నటువంటి విషయాల్ని, వాళ్ళు చూచిన విషయాల్ని మరి ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నదనేసి వారు చెప్పగలుగుతున్నారు. ధైర్యంతో వారి సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళ సహవాసం ఎవరితో ఉందంటే తండ్రితో ఉందండి. ఇందాక చెప్పుకున్నాం కుమారునితో సహవాసము ఉన్నదనేసి. ఇప్పుడు 2వదిగా మనం చూస్తున్నాం ఇక్కడ వారి యొక్క సహవాసము తండ్రితో కూడా ఉన్నదనేసి మనం చూస్తున్నాం. 3వదిగా మనం చూద్దాం ఎవరితోటి సహవాసం చేయాలి, ఎవరితోటి సహవాసం చేయకూడదన్న విషయాలు మనకు ఆల్రెడీ మనకు తెలుసు. మనకు తెలిసి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏం చేస్తామంటే లోకానుసారంగా లోకంలోని పరిస్థితులకి మనము బెండ్ అయిపోయి మరి ఆయా పరిస్థితులను బట్టి వారితో సహవాసం చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. వారిలాగా అన్యులులాగా మరి మనం మాట్లాడటం, అన్యులులాగా మనం ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో మన దేవుని బిడ్డలమని మనం మర్చిపోతూ మరి అన్య రీతిగా మనం జీవిస్తూ ఉంటున్నాం. అంతేగాని అపోస్తలుడైన పౌలు సంఘాలకు రాసి మాటలు చెప్తున్నాడు అన్నమాట. మీ సహవాసం ఎలా ఉండాలంటే, మీ సహవాసం ఎవరితో ఉండాలంటే అదే కుమారునితో సహవాసం కలిగి ఉండాలి. 2వదిగా తండ్రితో సహవాసము కలిగి ఉండాలి. 3వదిగా మనం చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధాత్మతో సహవాసం కలిసి ఉండాలని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13వ అధ్యాయం అనుకుంటండి, 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూద్దాం. మరి మన సహవాసాలు ఎలా ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. మన సహవాసాలని మార్చుకోగలుగుతున్నామా, లేక అదే రీతిగా అన్య రీతిగా లోకంలో పడి లోకానుసారంగా మనం జీవిస్తున్నాము? మన ఈ మాటలను బట్టి చూద్దాం. 3వదిగా పరిశుద్ధాత్మతో ఏ విధంగా సహవాసం కలిగి ఉండాలని కొరింథీయుల అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మరలా చెప్తున్నాడండి కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపలో మనం సహవాసం చేయాలి, దేవుని ప్రేమలో మనం సహవాసం చేయాలి. అంతేకాకుండా 3వదిగా పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనకి చాలా అవసరమైనది. ఎందుకంటే దేవుడు మరి యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మరి మన నిమిత్తము మన పాపముల నిమిత్తము చనిపోయి మరి తిరిగి లేచి పునరుత్థానుడై మరి తండ్రి దగ్గరికి 40 దినాలు మరి లోకంలో మరి మనుషులందరికీ కనపడి మరి ఆరోహణమైన పరిస్థితి మనందరికీ తెలుసు. దేవుడు ఏ విధంగా వెళ్ళాడు. ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి ఆయన ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలోకి పంపించాడు. ప్రస్తుతం మనం పరిశుద్ధాత్మ యొక్క
సహవాసంలోనే మనం ఉంటున్నాం. మరి ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి తన కుమారుని యొక్క సహవాసంతో, తండ్రి యొక్క సహవాసంతో, అలాగే మూడవదిగా పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో మనం ఉండమని దేవుడు మనకు కోరుతున్నాడు. పౌలు చెప్తున్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో కూడా మీరు ఉండాలి అనేసి తెలియజేస్తున్నాడు. మధ్యాహ్నకాల సమయంలో మనం ఒకసారి ఇక్కడ కూర్చుని పరీక్ష చేసుకుందాం. మన యొక్క సహవాసం ఎవరితో ఉంది, ఏ విధమైనటువంటి సహవాసాలు చేస్తున్నాం, మరి దేవునితోటి మన సహవాసం చేయగలుగుతున్నామా, మన యొక్క పనుల్లో, మన యొక్క మరి అవసరాల్లో, మన కుటుంబ పరిస్థితుల్లో మరి దేవుణ్ణి ముందు పెట్టుకోగలుగుతున్నామా, పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం కోరగలుగుతున్నామా, లేక పరిస్థితులన్నీ చేసాటిపోయిన తర్వాత ఇదిగో దేవుడు నాకు సహాయం చేయడం లేదని మరి విధంగా చెప్పే విధంగా మనం ఉంటున్నామా. అందుకనే కొరింథీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, మరి తండ్రితో మనం ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉండాలి, కుమారునితో మనం ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉండాలి. అంతేకాకుండా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనం ఎంతగానో మనకు అవసరం. మన లోకంలో మరి దేవుని బిడ్డలుగా దేవునితో కలిసి మనం జీవించాలంటే ఈ అన్య లోకంలో అన్య జనుల దగ్గర మనం జీవిస్తున్నాం కనుక మనకి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకి ఎంతో అవసరమైన ఉన్నది కనుక మరి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే కుమారునితో సహవాసం చేయడానికి. మన దేవుడు ఎందుకు పిలిచాడంటే తండ్రితో, ఆయనతో మనము సహవాసం చేయడానికి మరి దేవుడు పిలిచాడు. అంతేకాకుండా మనం పిలిచిన పిలుపు నమ్మదగిన వాడు దేవుడు. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధాత్మనితో కలిసి మన సహవాసం చేస్తూ మన జీవితాన్ని మనం నడుపుకోవాలనేసి మన దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మధ్యాహ్నకాల సమయంలో మరి పిలిచిన వారు మరి అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. దేవుని సన్నిధికి పిలబడిన వారమై మనం ఇక్కడికి వచ్చి ఉండగా, దేవుని యొక్క మాటలను మనం ఆలకిస్తుండగా మనల్ని దేవుడు ఎందుకు పిలిచి అన్నాడు, ఎందుకు సహవాసంగా మనం ఇక్కడ కూడి ఉండి సహవాసం చేయాలన్న మాటల్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు దేవుడు. మరి ముగ్గురితోటి మన సహవాసం ఉండాలంట, కుమారునితోటి, తండ్రితోటి, అలాగే పరిశుద్ధాత్మతోటి సహవాసం ఉండాలనేసి దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. పిలిచిన పిలుపుకి మనం లోబడి దేవుని ద్వారా మన దేవునితో కలిసి మనం జీవించాలనేసి ఉదయకాల సమయంలో చెప్తున్నాం. మరి ఇంకా మాట చెప్తున్నాడు, మరి ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అన్నది మరి చూద్దాం. ఒకటి రోమాపత్రికలో యేసు ప్రభువు వారు చెప్తున్నారు. మరి రోమాపత్రిక 1వ అధ్యాయం, రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఉందండి. పరిశుద్ధులుగా ఉండేటప్పుడు నిలబడిన వారందరికీ ప్రభువని చెప్పి రాయినది. నా తండ్రి అయిన దేవుని మీరు ప్రభువైన యేసుక్రీస్తును మీరు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారులను మన ప్రభువులైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృత్యుల్లో నుండి పునరుద్ధారులైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేది. ఈయన నామము నిమిత్తము సమస్త జనుల విశ్వాసములకు లేఖనట్లు ఈయన ద్వారా మేము కృపయు అపోస్తలత్వము పొందింది. వీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడినది. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు రోమా ప్రభుత్వాన్ని రాస్తూ ఉన్న పత్రికలో ఏం చెప్తున్నాడంటే మనం ఏ విధంగా ఉండడానికి మనం పిలవబడ్డాము. యేసు ప్రభువు వారు మనల్ని ఎందుకు పిలిచాడు, మన తండ్రి అయిన దేవుడు మనల్ని పిలవడానికి ఒక కారణం ఉందన్నమాట అండి. ఎందుకు పిలిచాడంటే మనల్ని యేసుక్రీస్తు వారుగా మనల్ని ఉండడానికి పిలిచున్నాడు కనుక మనం ఈ లోకంలో మనము మరి అన్యులతో సహవాసం చేయకోకుండా యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడనేసి రోమపత్రికకి అపోస్తుడైన పౌలు రాస్తూ ఈ మాటలు చెప్తున్నాడు. యేసుక్రీస్తు దాసుడు అపోస్తుడుగా నుండుటకు, మరి ఆయన్ని అపోస్తుడైన పౌల్ని అపోస్తుడుగా నుండుటకు పిలువబడ్డాడంట. అంతేకాకుండా పౌల్ని దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడుగా
పౌలుని దేవుడు పిలుచుకున్నాడండి. అందునిమిత్తం మనల్ని దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో ఉదయకాల సమయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. యేసు క్రీస్తు లాగా ఉండడానికి, ఆయన ద్వారా ఆయనలాగా ఉండడానికి మనం పిలువబడ్డామండి. మనకి ఇష్టమేనండి, దేవుడు పిలుస్తున్నాడు యేసు ప్రభుల వారిలాగా మనం జీవించడానికి. మనం ఆయన జీవించిన జీవిత విధానంగా మనం జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? యేసు ప్రభు అయితే తండ్రి అయిన దేవుడు మనల్ని ఇష్టపడుతూ మనం పిలుస్తున్నాడు. ఆయన పిలిచిన పిలుపుకి మనం లోబడి మనం జీవించవలసిన అవసరం ఉంది. మన ఈ లోకంలో సాతానుడు ఎన్నో తంత్రాలు కుతంత్రాలు చేస్తూ మరి ఈ లోక ఆశలను చూపిస్తూ లోకం వైపు తిప్పుతూ మరి లోకానుసారంగా జీవించడానికి తన ప్రయత్నము తను చేస్తున్నాడు. మరి మనకి ఇచ్చినటువంటి ఆయుష్ ఎంతో చాలా తక్కువైనటువంటి ఆయుష్ అండి. ఈ తక్కువ ఆయుష్లోనే సాతానుడు చాలా మరి మోసపూరితంగా విజృంభిస్తూ మనలో దూరి మరి మోసపూరితమైన ఆలోచనలు మనలో కలిగించి మరి లోకం వైపు తిప్పుతూ లోకానుసారంగా జీవించమంటున్న సమయాల్లో యేసు ప్రభుల వారైతే మరి చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడు లాగా నువ్వు ఉండడానికి నిన్ను పిలుస్తున్నానని చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడి ఉన్నారనేసి దేవుడు చెప్తున్నాడు. మనం పిలువపడ్డామండి. ఆయనలా జీవించడానికి మనం పిలువపడ్డాం కనుక మరి ఆయనలా జీవించడానికి మనం ఇష్టపడాలి. మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో, మన అంతరాత్మలు ఏ విధంగా అవి దేవునికి తెలుసు, మనకు తెలుసు. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నామో ఈ పాప లోకంలో పాప భూయిష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్న సమయంలో యేసు ప్రభు వారు మరి మధ్యాహ్న సమయంలో మనకు తెలియజేస్తున్న మాట అంటే ఆయనలాగా మనం జీవించమనేసి మనం చెప్తున్నాడండి. దేవుడు పిలుస్తున్న పిలుపు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విందామా, మనం ఆలకెత్తాము, దాని గురించి మనం ఆలోచిస్తాము. కుమారులాగా జీవించమంటున్నాడు, తండ్రిలాగా జీవించమంటున్నాడు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసంతో మనం జీవించమంటున్నాడు. అంతేకాకుండా యేసు క్రీస్తు వారిగా ఉన్నట్లుగా మరి జీవించమంటున్నాడు. మరి ఇంకో ఒక విషయం మనకుంది, పాప లోకంలో మరి పాపానికి దాసులుగా ఉంటూ పాప దాసత్వంలో మనం జీవిస్తున్న మనల్ని దేవుడు దాని నుంచి విడుదల చేయడానికి, విముక్తి చేయడానికి మరి స్వతంత్రులుగా మనలో ఉండమనేసి మరి దేవుని యొక్క వాక్యం మనకుంది. ఆ విధంగా జీవించాలనేసి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం చూసుకుందాము. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతున్నాడు. మనల్ని మరి పాపాలతో మరి దాసత్వంలో ఉంటున్న మనల్ని దేవుడు విడిపించడానికి, స్వతంత్రులుగా చేయడానికి మనల్ని పిలిచాడంట దేవుడు. చూసారు కదండి, మరి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ మరి ఈ మాటను కూడా చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మరి ఈ లోకంలో పాపంతో మనం కొట్టుమిట్లాడుతూ చచ్చి బ్రతుకుతున్న మన నిమిత్తము మనల్ని దేవుడు మరి ఆ పై నుండి చూసి జారిపడి మనల్ని ఆ పాపపు స్థితిలో నుంచి పైకి లేవనెత్తడానికి, స్వతంత్రులుగా చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడనేసి ఈ యొక్క వాక్యం మనం చూస్తున్నాం. ఐగుప్తు దాసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజల్ని ఏ విధంగా దేవుడు వారికి విముక్తి కలిగించున్నాడు, మరి ఈ లోకంలో ఈ దినాల్లో జీవిస్తున్న మనం కూడా మరి పేరుకు క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పటికీ కూడా పాపాన్ని విడిచిపెట్టుకోకుండా పాపముతో మరి కలిసి మనం జీవిస్తున్న మనలతో దేవుడు మధ్యాహ్న కాలంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే మరి చెప్పాలంటే దేవుడు పైనుంచి చూస్తున్నాడు. మన జీవిత విధానం ఏ విధంగా ఉందో దేవుడు చూస్తూ ఈ మాటలు మరి పౌలు ద్వారా రాయిస్తున్న మాటలు ఏంటంటే మనం ఎలాగో ఉంటున్నామంటే మరి దాసత్వంలో ఉండిపోతున్నామంటండి. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము మరి మన స్వతంత్రులుగా మనం జీవిస్తున్నాం అన్నట్లుగా మనం ఉంటున్నాం. కానీ మరి ఆ పాపం మనల్ని ఇంకనూ ఏలుతూనే ఉంది. పాపపు ఆశలతోనే మనము ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆ పాపపు ఆశలను పూర్తిగా మనము విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం కనుక మరి పౌలు చెప్తున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండుటకు
మీరు పిలువబడతారు అనేసి మనతో చెప్తున్నాం. స్వతంత్రులుగా ఉండడం అంటే మనం ఏదో మన శారీరక రీతిని మనల్ని ఏదో చేసుకొనొద్దానంటే మరి మన స్వతంత్రులు కాదనేసి మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి వీలు లేదండి. దేవుని బిడ్డలైనటువంటి మనకు ఒక క్రమము, మనకు ఒక పద్ధతి అన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మనకు ఆజ్ఞలు ఇచ్చాడండి. మనకి ఆ యొక్క ఆజ్ఞల్ని మాటల ప్రకారంగా మనం జీవించవలసిన అవసరత మనకు ఉంది. మన స్వతంత్రులుగా దేని నుంచి చేశాడంటే పాపం నుండి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కానీ మనం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి మనం జీవించాలి, ఒకరిని ఒకరు ప్రేమ కలిగి జీవించాలి అనేసి శారీరక క్రియల్ని మీరు ఏదో చేసుకోవద్దు కానీ ఒకరినొకడు దాసులే ఉండమంటున్నాడండి. చూసారు కదా అపొస్తలుడైన పౌలు మరి ఎందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే మన స్వతంత్రులుగా ఉండడానికి మనం పిలుస్తున్నాడు అని చెప్పి చూస్తున్నాం. మరొక మాట ఉంది, దేవుని పిలిచిన పిలుపుకి మరి విషయాలు అనేకమైనటువంటి ఉన్నాయి. కొన్ని విషయాలు మాత్రమే మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటల్లో మనం తీసుకుని మరి ఎందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ఎందుకు మనం దేవునితో సహవాసం చేయాలనేసి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి 1 దశలోనిక మొదటి పత్రిక మరి 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది, మనం చూద్దాం. తన రాజ్యమునకు మహిమనకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల యెడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి యెడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చూసారు కదండి. మళ్ళా అపోస్తలుడైన పౌలు మళ్ళీ తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు మనల్ని ఎందుకు ఆయనతో సహవాసం చేయమంటున్నాడు అంటే మన ఇక్కడ 11వ వచనంలో చూస్తున్నాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుతున్నాడు అంటండి. దేవుడు మనల్ని పిలుస్తున్న పిలుపు దేనికంటే మరి ఆయన రాజ్యంలోకి ప్రవేశించేలాగా చేయడానికి. అందుకనే కదండి దేవుడు యేసయ్య మానవ రీతిగా ఈ లోకానికి వచ్చి దాసును మానవ యొక్క స్వరూపాన్ని ధరించుకుని రక్త మాంసాలు ధరించుకుని మరి ఈ యొక్క లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టింది దేనికంటే తన రాజ్యంలోనికి తనతో కలిసి మనందరం కూడా ఉండి ఆయనతో కలిసి సంతోషించడానికి మరి ఆయన మనల్ని పిలుస్తున్నాడంట. దేవుని యొక్క పిలుపు మరి ఎందుకంటే ఆయన రాజ్యంలో మనం తీసుకెళ్ళడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అంతేకాకుండా ఏ మహిమ అయితే ఆయనకుందో, యేసు ప్రభుల వారికి ఏ మహిమ అయితే ఆ పరలోక రాజ్యంలో మహిమ కలగా మరి సింహాసనం మీద కూర్చుని ఉంటున్నాడో అటువంటి మహిమను మనకు కూడా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అండి. ఆయన కుమారునికే కాదు మనల్ని కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుని ఆయన మహిమలో మనల్ని కూడా ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందు నిమిత్తం అయితే మనం పిలుస్తున్నాడు అంటే పాపా నుండి దాసత్వంలో నుంచి మన స్వతంత్రులుగా మనం చేయడానికే కాకుండా ఆయన రాజ్యంలో ప్రవేశించేవారుగా ఆయనతో సమానంగా మనం కూడా ఉండడానికి, ఆయన రాజ్యంలో మనం సంతోషించడానికి ఆనందించడానికి, ఆయన మహిమలో మరి మనం నిత్యము సంతోషించడానికి, ఆ మహిమ రాజ్యంలో మనందరం కూడా సంతోషించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అంటండి. అంతేకాకుండా మనం ఇంకో మాట చూద్దాం. మరి దేవుడు ఇచ్చే మరి ఆశీర్వాదాలు ఈ లోకంలో జీవిస్తుండగా మనం ఆత్మీయంగా మనం ఆశీర్వదింపబడాలనేసి దేవుడు మనకు ఆశీర్వదించాలనేసి కూడా దేవుడు మనం పిలుస్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట ఉందండి, చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రికలో మరి 3వ అధ్యాయం 9వ వచనంలో గమనించిన మాట ఉంది. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషులైనను చేయక జీవించుడి. హల్లెలూయా. చూస్తున్నాం కదండి. మరి ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మనల్ని దేవుడు పిలిచి ఉన్నాడండి. నిజమే కదా. మన దేవుని సన్నిధికి దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తామంటే మన జీవితము బాగా ఉండాలనేసి, మన జీవితము నెమ్మదిగా ఉండాలి, సుఖంగా శాంతిగా మనం జీవించాలనేసి దేవుని దగ్గరికి మనం వస్తాం. దేవుని మనం ప్రార్థన చేస్తాం. దేవుడు కూడా అదే మాటలు చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తూ మరి ఏమంటున్నాడంటే ఆశీర్వాదానికి కర్తలుగా మిమ్మల్ని చేస్తానంటున్నాడండి. ఆశీర్వాదమునకు వారసులకు మనల్ని పిలిచాడనేసి దేవుని యొక్క వాక్యం ఉంది. కనుక మీరు కీడు ఎవరైనా మనకి కీడు చేస్తే మనం ప్రతి కీడు చేయకూడదంటండి. ఒకవేళ మనం ప్రతి కీడు చేస్తే దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం
పొందలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అంటే మనం పోగొట్టుకుంటా ఉంటాం అనమాట. మన దేవుడు, మనం పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు అండి. ఆ దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడనేటువంటి గట్టి నమ్మకం మనలో ఉండాలి. మరి ఆశీర్వదిస్తాడని ఆశీర్వాదం మనం, మరి ఆయన ఆశీర్వాదాల కోసం మనం వెయిట్ చేస్తూ వేచి ఉండాలనేసి మరి యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కనుక ఎవరికి కీడు మనం కూడా ప్రతి కీడు చేయవద్దనేసి దేవుడు మనం చెప్తున్నాడు. దేవకాల ప్రతి కీడు చేస్తే మన యొక్క ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటూ ఉంటాం. దేవుడు మనల్ని పిలుస్తున్నది దేని నిమిత్తం అమ్మ? దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి మన దేవుని సన్నిధికి మనం పిలుస్తున్నాం. ఎంతమంది అయితే ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నారో వారు దేవుని సన్నిధికి రావాలి, దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఆయన కుమారునితోటి పరిశుద్ధాత్మనితోటి కూడా మరి సహవాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. ఎందు నిమిత్తమైతే పిలుస్తున్నాడంటే మనల్ని ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన పిలుస్తున్నాడని, ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని ఉండడానికి మనం పిలుస్తున్నాడు అనేసి మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి మనల్ని పిలుస్తున్నాడు అంటండి. చూద్దాం మన వాక్యం మరి దశలోని పత్రిక, మొదటి దశలోని పత్రికలోనే ఆ మాట చూస్తున్నాం. 4వ అధ్యాయం మరి 7వ వచనంలో మరి పరిశుద్ధులుగా ఉండడానికి చూసారు కదా, మనల్ని దేవుడు మరి ఒక తండ్రి తన కుమారుడు మరి మంచి జీవితం జీవించాలనేసి కోరుకుంటున్న రీతిగా మన పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు కదండి. ఒక తండ్రి తన కుమారుడు పవిత్రంగా లోకంలో జీవించాలి, ఏ విధమైనటువంటి చెడు పనులు చేయకోకుండా, ఏ విధమైనటువంటి దుష్కార్యాలు చేయకోకుండా మరి జీవించాలనేసి ఒక తల్లిదండ్రులు మరి తన బిడ్డల పట్ల ఏ విధంగా అనుకుంటూ ఉంటారో ఆ విధంగానే మన పరమ తండ్రి అయిన దేవుడు మన కుమారులు కుమార్తెలుగా ఉంటున్న మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అనేసి చూస్తున్నాం. అపవిత్రులుగా ఉండకోకుండా మనం ఉండడానికి మనల్ని దేవుడు మన పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చూస్తాం. పేతురు మొదటి పత్రికలో మనం ఏ విధంగా మనం పరిశుద్ధులుగా ఉండాలనేసి మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 14-15 వచనాల్లో మరి వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చాలండి, చూసారు కదా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుడు అండి. కనుక నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నదనేసి అపోస్తలుడైన పౌలు మరి పేతురుకు రాసిన పత్రికలో సంఘాలకి మరి చక్కని విషయాలు చెప్తా ఉన్నాడు. దేవుడు పిలిచిన పిలుపులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం జీవించాలన్న మాటలు కూడా ఇక్కడ చూస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, మరి అది మనం చెప్పక తప్పదు. మనం కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం ఉంటున్నాం కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించమనేసి మనం చూస్తున్నాం. ఇక్కడ మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించొద్దు అంటున్నాడండి. మన ఆశలు ఈ లోకంలో పుట్టిన మరి జీవిస్తున్న మనం అనేకమైనటువంటి ఆశలతో ఈ లోకంలో జీవిస్తాం. ఎవరు ఏం చెప్పినా కూడా ఆ ఆశల్ని నెరవేర్చుకుంటానికే ముందుకు సాగుతూ ఉంటాం. దేవుని వాక్యాలు ఎన్ని వాక్యాలు మరి దేవుని సేవకులు చెప్తున్నట్టు కూడా మరి హృదయాన్ని మార్చుకోకుండా వారి హృదయ స్థితి అదే విధంగా ఉంచుకుంటూ ఈ లోక ఆశల్ని మరి ఆశిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు చాలా మంది కుటుంబాల్లో మనం చూస్తున్నాం. అందుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అజ్ఞాన దశ అంటే మీరు అజ్ఞాన దశలో ఉన్నారు కనుక మరి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తిస్తున్నారు కనుక ఆ ఆశల చొప్పున మీరు ప్రవర్తించొద్దు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఒకవేళ ఆ ఆశల వల్ల
నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావేమో, అపరిశుద్ధమైపోతుంటావు నీ హృదయము. మరి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు పేతురుకు రాస్తూ, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండమనేసి అని అంటున్నాడు. చూసారండి, మన ప్రవర్తన అంతటి యందు మనం పరిశుద్ధులుగా జీవించమనేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఎలాగ మనం పరిశుద్ధులుగా జీవించగలం? ఇప్పుడు జీవిస్తున్న జీవితము మరి ఈ పరిశుద్ధత సరిపోతుందండి? మరి ఏ విధంగా మనం పరిశుద్ధులుగా జీవించాలో మరి అది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం, దేవుడు మనల్ని పిలిచాడు, ఈ విధంగా దేవునితో సహవాసం చేయమంటున్నాడు. అంతేకాకుండా దేవునితో మరి మనల్ని పరిశుద్ధులుగా జీవించమనేసి దేవుడు మనకి చెప్తున్నాడు. కనుక మరి పరిశుద్ధులుగా జీవించాలంటే మనం ఏం చెయ్యాలి? మనం చేస్తున్న ఏంటంటే ఇప్పుడు వరకు కూడా కొంతమంది మరి ప్రార్థన చేస్తారు, మంచిది పరిశుద్ధంగా జీవించాలనేసి. మరి దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమంది. చాలా మంచిది దేవుని ఒక వాక్యాన్ని చదవడం ద్వారా మరి దేవుని యొక్క జ్ఞానం వారికి కలుగుతుంది కనుక మరి మంచిది అది కూడా. అయితే పరిశుద్ధత, కొంతమంది ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారండి, భక్తిని చేస్తూ ఉంటారు, దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, మరి అలాగే దేవునికి కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల మనకు పరిశుద్ధత వచ్చేస్తుందండి. మరి పరిశుద్ధంగా జీవించమనేసి మరి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క పేతురుకు రాస్తూ ఉంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగానే జీవించమనేసి అని చెప్తున్నారు. కనుక మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధులుగా జీవించాలంటే ఏ విధంగా జీవించాలో ఒక్క మాటను చెప్పి మనం ముగించుకుందాం. మరి పరిసయ్యుడి యొక్క ప్రార్థన, మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉంది, సుంకరి యొక్క ప్రార్థన ఏ విధంగా ఉందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటను మనం చూద్దాం. తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుష్యులనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్మును కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కనికరించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియు, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. హల్లెలూయా. చూసారు కదండి, సుంకరి యొక్క ప్రార్థన, పరిసయ్యుని యొక్క ప్రార్థన ఏ విధంగా ఉందో చూస్తున్నాం. పరిసయ్యుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మరి వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడంట. అంతేకాకుండా తన సంపాదన అంతటిలో 10వ వంతు అంటే 10వ భాగాలు ఇస్తున్నాడంట. మరి ఈ విధంగా నన్ను ఉంచినందుకు, ఇతర మనుషుల వల్లే నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రాలు అనేసి ఈ యొక్క పరిసయ్యుడు ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం. కానీ మన హృదయంలో సుంకరి మరి ఏ విధమైనటువంటి ప్రార్థన చేశాడంటే, దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని అతడు పలికాడండి. మరి ఎవరి ప్రార్థన మంచిది, ఎవరి ప్రార్థన మరి నీతిమంతంగా తీర్చబడ్డదో దీన్ని బట్టి మనం చూస్తున్నాం. ఒకవేళ మరి వారం దినంలో దేవుని సన్నిధికి వస్తూ మనం 10వ భాగాలు ఇస్తూ మరి ఇంకెక్కడ వాక్యం ఉంటుందండి, మత్తయి సువార్తలోనే అక్కడ మరి వేస్తదారులైనటువంటి పరిస్థితుల వలె సుంకరుల వలె వాళ్ళు ఏం చేస్తారంట, మరి పోపులోను మరి జీలకర్రలోను 10వ భాగాన్ని ఇస్తూ ఉంటారంట. వేస్తదారులైన పరిస్థితులనేసి అక్కడ మాట మనం చూస్తూ ఉంటున్నాము. వారు ఎంత ఇచ్చినప్పటికీ కూడా వారి పరిశుద్ధతతో
జీవించలేకపోతున్నారు అనమాట. అయ్యే మాటలు ఇక్కడ సుంకరి కూడా మరి ఇవన్నీ చేస్తున్నాడు, కానీ మరి పరిశుద్ధతతో ఆయన యొక్క హృదయము పరిశుద్ధతతో లేనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి యొక్క సుంకరి అయితే మరి దూరంగా నిలబడి మరి ధైర్యం చాలక ఆకాశం వైపు పన్నులెత్తడానికి కూడా మరి ధైర్యం చాలక కరుణించమని, దేవా నన్ను కరుణించమని మరి ప్రార్థన చేస్తున్నాడు. చూసారు కదా మరి ఎటువంటి ప్రార్థన కలిగిన వాడుగా ఈయన ఉంటున్నాడు. మరి మనం పరిశుద్ధులుగా మన ఈ లోకంలో జీవించాలంటే ఏం చేయాలి? యెహోవా యందు మరి భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం అన్న మాట మనకు తెలుసు. మరి పరిశుద్ధులుగా జీవించాలంటే మనకే ఒక మాట ఉందండి. కీర్తనకారుడు చెప్తాడు, కీర్తన గ్రంథంలో అనుకుంటా 19వ అధ్యాయం మరి 9వ వచనంలో, పరిశుద్ధులుగా మనం జీవించాలంటే, పవిత్రులుగా మనం జీవించాలంటే మనం ఏం చెయ్యాలి? యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటతేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చాలా కీర్తనలో 19వ అధ్యాయం 9వ వచనంలో, యెహోవా యందైన భయము పవిత్రమైనది. అంటే దేవుని ఎడల మనకి భయం ఉన్నట్లయితే మనము పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తున్నట్లుగా, పవిత్రంగా ఉంటున్నట్లుగా మరి కీర్తనకారుడు ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. మనము కావలసింది ఏంటంటే ముందుగా దేవుని ఎడల మనకి భయములు ఉండాలండి. భయం లేని జీవితాలతో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవునికి మరి ఎంత అనుకూలంగా లేక దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో మనం జీవించాలని, ఆ విధంగా మనం జీవించలేనటువంటి పరిస్థితుల్లో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఆయన యందు మనకి ఏం కావాలంటే భయము ఉండాలంట. భయము ఉంటే దాంట్లో ఏముంటుందంటే పవిత్రం ఉంటుందన్నమాట, పరిశుద్ధత ఉంటుంది దాంట్లో. కనుక మన దేవుని యందు భయము కలిగి జీవితాం. మరి ఇక్కడ మాటలో మనం చూస్తున్న చాలా సార్లు దేవుని యందు భయము భక్తి అని ఉంటుందండి. అంటే మనం జీవించేది ఏంటంటే దేవుని యందు భక్తిగా జీవిస్తున్నాం, కానీ దేవుడు అంటే మనకు భయము లేని పరిస్థితుల్లో ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మనం దేవుని ఎడల భయము కలిగి జీవించాలనేసి మన చెప్తున్నాడు. భయము భక్తి. మరి ఎక్కడైనా మన పరిశుద్ధ గ్రంథంలో మన మాటలు చదివేటప్పుడు మరి ఏం చూస్తామంటే అంటే దేవుని యందు భయభక్తులని ఉంటుంది, దేవుని యందు భక్తి భయాలని బట్టి ఉండదు. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే మనకి దేవుని ఎడల భయము కలిగి ఉండాలనేసి మనం చూస్తున్నాం. మరి యేసేపు మరి దేవుని ఎడల భయము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక మాట మనం దాన్ని కూడా చూద్దాం. రెఫరెన్స్ ఓకే. దేవుడు అంటే యేసేపు మరి భయము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వారి అన్నదమ్ములు వారు అక్కడికి వచ్చినప్పుడు మరి ఒక మాటను చెప్తాడు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడుననేసి మరి యేసేపు అక్కడ మాట చెప్పడం మనం చూస్తున్నాం. అంతేకాకుండా యోబు మరి దేవుని యందు మరి భయభక్తులు కలిగి ఉన్నాడంటండి. దేవుని యందు భక్తి ఒకటే కలిగి ఉండలేడండి. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యందు భక్తి కలిగిన జీవితాలు జీవిస్తున్నాం, కానీ దేవుని యందు భయము కలిగినటువంటి జీవితాలు మనం జీవించడం లేదు. మరి యోబు గ్రంథం కూడా యోబు మరి అక్కడ మాట చెప్తా ఉంటున్నాడు, ఆయన దుర్మార్గతను చూద్దామండి. మొదటి అయితే ఎవరన్నా చదవండి. యోబు పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతునుడును న్యాయవంతుడునయ్యిండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా ఉంటున్నాడు. అందుకని మరి యోబును దేవుడు మరి అంతగా ప్రేమించి అంతగా మరి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి యోబు దేవుని ఎడల మరి భయభక్తులు కలిగి ఉన్నాడంటండి. మరి మనం ఇది నేర్చుకోవాలి. మరి మన జీవితాలకి క్రైస్తవులైనటువంటి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క భయాన్ని మనం ముందుంచుకోవాలండి. తర్వాత భక్తి జీవితం.
మన భక్తి జీవితాన్ని ముందుంచుకుని దేవుని ఎడల భయం లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తాం. మనం ఎన్నో పనులు మనం చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాం, మనం మరి దేవుని సన్నిధికి వస్తున్నాము. మరి పోపులోను జీలకర్రలోను మరి వేషధారులైన శాస్త్రులు పరిచయులు ఏ విధంగా 10వ వంతు చెల్లిస్తున్నారో ఆ విధంగా మనం కూడా 10వ వంతుని చెల్లిస్తుంటున్నాము. దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ లేనిది ఏంటంటే దేవుని ఎడల భయం లేనట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఒక ట్రైన్కి ఇంజిన్ మరి ఏ విధంగా ముందున మరి ఇంజిన్ ఉండి తర్వాత ఆ పెట్టులన్నింటినీ పెడుతున్నాడో, మన క్రైస్తవ జీవితంలో కూడా మన భయం అనే దాన్ని ఒక ఇంజిన్గా మనం ముందుంచుకుని విశ్వాసము, మరి దయాళత్వము, కనికరము, మరి ప్రార్థన జీవితము, మరి పరిశుద్ధ గ్రంథ పఠనము, దైవ ధ్యానము, ఇవన్నిటిని కూడా పెట్టిల్లాగా మనం పెట్టుకుని వెనకాల ఉంచుకోవాలి. ముందుగా ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క భయాన్ని మనం ఉంచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల ఈ యొక్క మాటలు రాయబడ్డాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడు. మరి మన ఎంత నిర్లక్ష్యమైనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అంటే భయం లేని జీవితము, పాపం అంటే మరి భయం లేని జీవితం మనము జీవిస్తూ ఉంటున్నాము. భయం లేనిటువంటి కోడి అంట బజారుకి వెళ్ళి ఒక గుడ్డు పెట్టిందంట. చూడండి, మరి ఈ కోడికి ఏంటంటే భయం లేదండి. అది అందుకనే బజార్లో అంతా వెళ్ళిపోయి మరి ధైర్యంగా అక్కడ మరి గుడ్డు పెట్టినట్లుగా ఒక సామెత మనం చూస్తున్నాం. ఒకవేళ మన జీవితాలు కూడా ఈ విధంగా మరి బజార్లో అంతా మన జీవితాలు ఉన్నాయేమో మనం ఒకసారి మధ్యాహ్నకాల సమయంలో మనం ఆలోచించుకోవాలి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు కనుక మరి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మన దేవుడు మనల్ని పిలిచాడు. ఆయనకు మరలా చెప్తున్నాం, ఆయన యొక్క కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. తండ్రితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధాత్మతో మరి సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దాసులుగా ఉండకోకుండా స్వతంత్రులుగా జీవించడానికి మరి ఆయనలో మన కలిసి మన జీవించడానికి దేవుడు మన పిలిచాడు కనుక ఆయన పిలిచిన పిలుపుకి మనం లోబడి దేవుని కొరకు మనం జీవితాం. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తాం కనుక మరి చెప్పబడిన యొక్క మాటలు మన హృదయ వినికుడిలో దేవుడు మరి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా చేయను కాక దేవుని కొరకు మరి మనం జీవితాం ఈ లోకంలో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను సర్వశక్తియు కృపానిధి కరుణా సంపూర్ణ కృపగా మా దేవ నీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనం స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడైన దేవ, మా ప్రేమ గల మా దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కుమారునితో సమానంగా ఇది మమ్మల్ని నీ రాజ్యంలో నీ మహిమలో మమ్మల్ని ఉంచడానికి నువ్వు ఎంతగానో ఇష్టపడి మా తండ్రి నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు. నీతో సహవాసం చేయడానికి మమ్మల్ని పిలిచావయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నావు, దాన్ని బట్టి నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవిత కాలం అంతా కూడా మా ప్రభ నీ కొరకుగా, నీకు సాక్షులుగా, నీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించడంలో సహాయం చేయండి. ఇంతవరకు ఒకవేళ లోకముతో అన్యులతో సహవాసం చేసి ఉన్నాము కనుక మా రానున్న దినాల్లో మా ప్రభ నీతో కలిసి సహవాసంలో నేను ముందుకు సాగుట్లో మేము ప్రతి ఒక్కరం కూడా అటువంటి తీర్మానం తీసుకున్నట్లు సహాయం చేయండి. మా జీవితాన్ని మార్చండి మా ప్రభ, నీ యొక్క సారూప్యంలోనికి మమ్మల్ని మార్చమని కూడా అడుగుతున్నాం. మీకు వందనాలయ్యా. చెప్పబడిన నీ యొక్క మాటలు మా హృదయంలో ప్రభ మంచి నేలను పడినటువంటి విత్తనాల వల్ల అవి ఫలించుట్లో సహాయం చేయమని కూడా అడుగుతూ ఈ యొక్క రానున్న దినాలన్నింటిలో కూడా మీ తోడు, నీ సహాయము, నీ పరిశుద్ధాత్మని యొక్క ఇదిగో ప్రభు అన్యోన్య సహవాసం మాతో ఉంచమని కూడా అడుగుచు ఈ కొద్దిగా మా కొరకై తిరిగి రానన్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక. మాకు కావాల్సిన అన్ని ఆహారం మేము తగ్గింది, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మరణకు క్షమించండి, మమ్మల్ని శోధనలోకి తేకాకి ఎన్నిటి తప్పించండి. రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును
ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక ఆమేన్. ఆశీర్వాదముల్ నా మీద వర్షింపచేయునిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవచనము కృంభరించుము దేవా, బ్రహ్మాల ప్రేమ వర్షంబు కృంభరించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. స్వస్థత అభిషేక ప్రార్థన కావాల్సిన దయచేసి